ఈ లిస్టు చివర్లో నైషధో నలః, నలుడి పేరు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నలుడి కథ మహాభారతంలో వస్తుంది గదా, ఉపకథగా. అవును, నలుడి ప్రస్తావనతో ఈ జాబితా ముగియడం చాలా అర్థవంతంగా, ఉద్దేశపూర్వకంగా చేసినట్లుంది. బృహద్రథుడు గొప్ప రథమున్నవాడు, మహోత్సాహుడు గొప్ప ఉత్సాహం, వినీతాత్ముడు వినయం లాంటి మంచి లక్షణాలున్న రాజుల తర్వాత నలుడిని చెప్పారు. నలుడు చాలా గొప్పవాడని విన్నాను. ఎన్నో సద్గుణాలున్నవాడు. ధర్మరాజు సత్యవంతుడు, అందగాడు, వంటలో నిపుణుడు. కాని ఒకే ఒక్క బలహీనత. అదేమిటి? జూదం మీద ఆసక్తి. కలి ప్రభావంతో ఆ వ్యసనానికి లోనై రాజ్యం, సర్వస్వం, చివరికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య దమయంతిని కూడా పోగొట్టుకుని అడవుల్లో కష్టాల్పడ్డాడు. అచ్చం పాండవుల్లాగే. సరిగ్గా. ముఖ్యంగా యుధిష్ఠిరుడు ద్యూతంలో ఓడిపోవడం, అరణ్యవాసం,